నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, అదేవిధంగా డిఎస్సి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్, టెట్లో మనకు 30కి 30 మార్కులు, అదేవిధంగా డిఎస్సి అయితే 12 మార్కులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా 5th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ ఈరోజు చెప్పుకోబోతున్నాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక్కసారి అయితే వీలైతే లైక్ ఇవ్వండి, ఎందుకంటే అన్ని ఫ్రీగా అందిస్తున్నాను. కాబట్టి ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో మన యొక్క లెజెండ్ క్లాస్ వినడానికి తప్పకుండా లైక్ ఇచ్చి మీరు క్లాస్ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా ఉన్నాయి. గతంలో టెట్ కానీ డిఎస్సి కానీ అడిగినటువంటి బిట్స్ కూడా మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ తీసుకున్నట్లయితే, డూ యూ రిమెంబర్ ఎస్ ఏ అండ్ ద వీఆర్ ద ఆర్టికల్స్. వాటిని మనం ఏమంటామండి? ఆర్టికల్స్. ఏ కామా అండ్ మనము ఇన్డెఫినెట్ ఆర్టికల్ అంటాము, దాని మనము డెఫినేట్ ఆర్టికల్ అంటాం. దీనికేమో ఇన్డెఫినేట్ ఆర్టికల్, ఇదేమో డెఫినేట్ ఆర్టికల్. నేను చెప్పానండి, ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్గా ఒక కోడ్ చెప్పాను నేను. ఆ నుంచి అమ్మ వరకు ఉంటే వాటి ముందు ఆయన ఉపయోగించాలి. దీనికే మనం ఏమంటామంటే వావెల్ సౌండ్ అంటామండి. ఏమంటామండి? వావెల్ సౌండ్. అదేవిధంగా కా నుంచి బండి రా వరకు ఉంటే దాంట్లో మనకు ఏ ఉపయోగిస్తామండి. దానికి మనకు కాన్సోనెంట్స్ అంటామండి. ఏమంటామండి? కాన్సోనెంట్స్ అంటాం. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఈజీగా మనం అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. అదేవిధంగా డాకు సంబంధించినటువంటి డాక్టర్, ఓహెచ్, సుమన్, టిఎల్, పిఐసి, బిబిజి అనేటువంటి కోడ్ అండి. షార్ట్ కట్ కోడ్ తోటి మనం చెప్పుకున్నాము. రివర్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. ఓ అంటే ఓషియన్స్ ముందు, హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్, ఎస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు, యు అంటే యూనిక్ థింగ్స్ ముందు, ఎం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు, ఏ అంటే అబ్రివేషన్స్, ఏ అంటే న్యూస్ పేపర్స్, అదేవిధంగా నెంబర్స్, టీ అంటే ట్రావెలింగ్స్, ఎయిర్లైన్స్. అదేవిధంగా ఈ రకంగా మనము కోడ్ అయితే చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. అయితే ఇప్పుడు 5th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు మన యొక్క షార్ట్ కట్స్ వీడియో చూడకుండా తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే మనకు 5th క్లాస్లో ఉన్నటువంటి ఏ కామా, అండ్ కామా, ద వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మొదటగా ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ ఉంటే ఏం వాడాలి? మనము ఏ వాడాలండి. ఏం వాడాలి? ఏ వాడాలి. అదేవిధంగా వావెల్ సౌండ్ ఉంటే మనం ఏం వాడాలని చెప్తుండో కామన్గా యాన్ వాడాలండి. వావెల్ సౌండ్ ఉంటే యాన్ వాడాలి. అదే రకంగా ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్ ఐ యూజ్డ్ వెన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్ ఆల్రెడీ మెన్షన్డ్ ఆర్ థింగ్స్, పర్సన్స్ ఇన్ సిచ్యువేషన్. ఆల్రెడీ ఒకసారి మెన్షన్ చేసి మళ్ళీ వస్తే దానికి మనము ద అనేటువంటిది ఉపయోగిస్తాము. దీనికి మీనింగ్ ఆ అనేటువంటిది అర్థం అండి. అంటే పర్టికులర్గా ఇంతకుముందు తెలిసినటువంటి విషయాన్ని మళ్ళీ చెప్తుంటే ద అనేటువంటిది ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దామంటే చాలా ఈజీగా ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా హరి, సా, ఏ అనేటువంటిది వాడి మాన్స్టర్, మాన్స్టర్ క్రాబ్, మాన్స్టర్ క్రాబ్. మా అంటే కా నుంచి రౌతి మధ్యలో ఉంటుందని మనకు తెలుసు, కాబట్టి వీటిని ఏ ఉపయోగిస్తాము. తర్వాత ఇదే వాక్యం కంటిన్యూ అంటే బీది. హరి పుట్ అవుట్ హిస్ హ్యాండ్ టు షేక్ ద క్రాబ్. ద వాడిండు. ద అంటే ఏంటండి? అంటే ఇక్కడ వచ్చినటువంటిదే మళ్ళీ వచ్చింది కాబట్టి ద అనేటువంటిది వాడడం జరిగింది. అండ్ దట్ డే ద సన్. ఇక్కడ దా ఎందుకు వాడిండు? సన్ అంటే మనకు అంటే ప్రపంచం మొత్తంలో ఒకటే యూనిక్ థింగ్స్ ఉంటే మనము వాటి ముందు దా అనే ఆర్టికల్ను యూజ్ చేస్తాము అనేటువంటిది షార్ట్ కట్స్లో మనం నేర్చుకున్నామండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, మూను, అదేవిధంగా సన్, వీటి ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము అనేటువంటి విషయం మనకైతే తెలుసండి. చూడండి, ఏ యూజ్డ్ బిఫోర్ మాన్స్టర్ క్రాబ్ బికాస్ ఇట్ రెఫర్ టు వన్ క్రాబ్ ఇన్ సెంటెన్స్ 2. క్రాబ్ ఈజ్ మెన్షన్డ్ అగైన్ అంటే మళ్ళీ మెన్షన్ చేశాడు క్రాబ్ అనేటువంటిది, కాబట్టి ఇక్కడ క్రాబ్ అనేటువంటిది మళ్ళీ మెన్షన్ చేశాడు కాబట్టి మనకి ఇక్కడ ఏం వాడడం జరిగిందండి? ద అనేటువంటిది వాడడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అదే రకంగా పిక్అవుట్ మోర్ ఎగ్జాంపుల్స్ ఏ కామా అండ్ ద స్టోరీ. స్టోర్లో ఉన్నటువంటి చెప్పమని చెప్తుండు. మనమైతే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు, డియర్ తేజ, I am fine. I hope to hear the same from you. Peoples of class, our class went for picnic. Pa అంటే ఏమొస్తుందండి? ఏ. టు చూడండి ఏమొస్తుందండి? పిక్నిక్ టు
సీసైడ్ సముద్రాల గురించి మనకు తెలుసు. ద సీసైడ్ లాస్ట్ వీక్. ఐ వాజ్ లెఫ్ట్ అలోన్. సో ఐ వెంట్ టు చూడండి, ఐ వెంట్ టు ఏమొస్తుందండి? ఐ వెంట్ టు ద శాండీ కార్నర్, పర్టికులర్గా శాండీ కార్నర్, అండ్ సాట్ డౌన్. మై మదర్ ప్యాక్డ్ మీ ఎగ్. ఏ కాబట్టి ఏమొస్తుంది? ఏ కాబట్టి యాన్ ఎగ్. కేక్ కాబట్టి ఏమొస్తుంది? ఏ కేక్. చాక్లెట్ కాబట్టి ఏమొస్తుంది? ఏ. అంటే మనం ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే టైం లార్జ్ శాండీ. లార్జ్ అనేటువంటిది ఏ. లార్జ్ శాండీ. లాబ్స్టర్ క్రౌడ్ అవుట్ ఆఫ్ పూల్. అవుట్ ఆఫ్ పూల్ ఏమొస్తుందో మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. పూల్కు ముందు ఏమొస్తుంది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే రకంగా లాస్ట్ థాట్ మీ లెసన్. థాట్ మీ ఏ లెసన్ నాట్ టు హర్ట్ ఎనీ వన్. అంటే మనకి ఇట్లా బ్రాకెట్లు ఇవ్వడండి, కానీ సింపుల్గా ఒక స్టోరీ చదువుతున్నప్పుడు మనకు ఎక్కడెక్కడ వాడతాం అనేటువంటి తెలిస్తే మిగతా ఏ కామా యాన్ అనేటువంటిది ఎక్కడ వావెల్ సౌండ్ వస్తుంది, ఎక్కడ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది అనే దానికంటే ఆ నుంచి అమ్మ మధ్యలో ఉంటేనేమో యాన్ ఉపయోగిస్తాము, కా నుంచి బండిరా వరకు ఉంటేనేమో ఏ ఉపయోగిస్తాము. ఈ రూల్ తెలుసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము look at the words, underline the following sentences. Okay, Hari was sitting quietly in a sandy corner. A crab came and nipped him hard. He ran fast. ఇవన్నీ కూడా మనకు అండర్లైన్ చేశారు. చూడండి, the words quietly, hard, fast. Tell us how the action took place. How ఒక పని ఎలా జరిగింది అని చెప్పడానికి మనకు అడ్వర్బ్ ఆఫ్ మేనర్. దిస్ వర్డ్స్ కాల్ అడ్వర్బ్స్. కాబట్టి వీటిని ఏమంటారండి? అడ్వర్బ్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. క్వైట్లీ, హార్డ్ అండ్ ఫాస్ట్ అనేటువంటిది ఇచ్చిండు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కంప్లీట్ ద ప్యాసేజ్ విత్ ద గివెన్ అడ్వర్బ్స్. ఇమీడియట్లీ అంటే తొందరగా, హెవీలీ అంటే ఎక్కువగా, ఫాస్ట్ మనందరికీ తెలుసు, స్లోలీ తెలుసు మనకు, బ్యాడ్లీ. చూడండి, ఫాస్ట్ అంటే వేగంగా, స్లోలీ అంటే నెమ్మదిగా, బ్యాడ్లీ అంటే చెడు. చూడండి, లాస్ట్ సండే ఇట్ వాస్ రైనింగ్. ఏముంది? ఇట్ వాస్ రైనింగ్ అనేటువంటిది ఇమీడియట్లీ రాదు, హెవీలీ వస్తుంది. కాబట్టి హెవీలీ. ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ. వీ ఆస్క్డ్ అవర్ డ్రైవర్ టు డ్రైవ్. ఏముంది? వర్షం వస్తున్నందుకు, హెవీ వర్షం వస్తున్నందుకు ఆయనకి ఏమని చెప్పినా మనం? స్లోలీ. డ్రైవ్ స్లోలీ. బట్ హీ డ్రైవ్ ఇట్లా, కానీ మనం స్లోగా చేయమన్నాం, కానీ ఆయన ఏం చేసిండు? హీ డ్రైవ్ ఫాస్ట్. ద కార్ హిట్ ఏ సైక్లిస్ట్ అండ్ ఇంజర్డ్ హిమ్ బ్యాడ్లీ. పాపం, బ్యాడ్లీ. వీ టుక్ హిమ్ టు ఏ నియర్ బై హాస్పిటల్. అంటే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 ఇచ్చిండండి. మనకు వచ్చినటువంటి దాంట్లో దాదాపుగా ఇమీడియట్లీ అనేటువంటిది రాలేదు. కాబట్టి ఇక్కడ సూటబుల్ ఏదవుతుంది? ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ అండి. ఏమండి? ఇవన్నీ కూడా అడ్వర్బ్స్. చాలా సింపుల్గా ఇక్కడ చూడండి, లాస్ట్ వస్తుంది ఇట్ వాస్ రైనింగ్, ఆస్క్డ్ డ్రైవర్ టు డ్రైవ్ స్లోలీ. ఇట్లా మనం మీనింగ్ అనేటువంటిది తెలిస్తే మనం ఈజీగా చేయవచ్చండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇదే. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్లైన్ వర్డ్. ఇక్కడ క్లియర్ ఇచ్చిండు, దానికి మనము క్లియర్లీ తెలుసు మనకు, LY తోటి ఎండ్ అయితే అవన్నీ కూడా అడ్వర్బ్స్ అండి. ఏమవుతుందండి? అడ్వర్బ్స్. కాబట్టి డైరెక్ట్ అన్నాడు, డైరెక్ట్లీ. ఏమవుతుందండి? డైరెక్ట్లీ. సింపుల్. స్వీట్ వాయిస్, స్వీట్లీ. కరెక్ట్లీ. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అడ్జెక్టివ్ను మనం ఏం చేస్తున్నాం అంటే అడ్వర్బ్గా మార్చడం అనేటువంటిది జరిగింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కరెక్ట్ అండర్లైన్ వర్డ్. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదాలను కరెక్ట్గా ఇచ్చేయండి అని చెప్తున్నాడు. చాలా ఈజీ అండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎప్పుడైనా సరే ఇవన్నీ చాలా ఈజీ. 1-2 సార్లు మనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే టుమారో, ఎర్లీ, ఫార్వర్డ్, ఎవ్రీవేర్. టుమారో అంటే రేపు, ఎర్లీ అంటే తొందరగా ముందు, ఫార్వర్డ్ అంటే ముందుకు, ఎవ్రీవేర్ అంటే చూసినట్లయితే వేకప్. ఏమవుతుంది? ఇన్ ద మార్నింగ్. ఏమొస్తుంది? వేకప్ టుమారో ఇన్ ద మార్నింగ్ ఉంటుందా? వేకప్ ఎర్లీ మార్నింగ్ అండి. టుమారో ఎర్లీ మార్నింగ్. తర్వాత ద సోల్జర్స్ మార్చ్డ్ ఫార్వర్డ్. మార్చ్ ఫస్ట్ అని చెప్తున్నా, మార్చ్డ్ ఫార్వర్డ్. ఐ లుక్డ్ ఫర్ ద కీస్
బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ దెమ్ ఎవ్రీవేర్. డాస్ టుమారో, TOMORRO, టుమారో ఈజ్ ఏ హాలిడే. ఏ వచ్చింది, హాలిడే కాబట్టి ఏ. ఈ రకంగా మనం అయితే ఈజీగా అయితే ఐడెంటిఫై. ఇక్కడ మార్నింగ్ వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పిన మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇట్లా ఉంటే వాటి ముందు దాని ఆర్టికల్ని ఉపయోగిస్తాము అనేటువంటిది చెప్పడం జరిగింది ఇంతకుముందు. వెరీ వెరీ ఈజీ అండి. ఇవన్నీ కూడా మనం చదవడానికి ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్రామర్ పార్ట్లో అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేయమని మనకు చెప్తూ ఉన్నాడు. చాలా ఈజీ అండి. ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఫాలోయింగ్ సెంటెన్సెస్. రాజారావు వర్క్స్ ఇన్, తర్వాత టు, తర్వాత ఆన్. ఇవన్నీ కూడా ఇచ్చాడు. చూడండి ఇక్కడ లైక్, ఎట్, ఆఫ్, బై, ఫర్, ప్రిపోజ్, అండర్, విత్, ఇంటూ. ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే ప్రిపోజిషన్స్ అండి. మనకు తెలుసండి, ప్రీ అంటే ముందు, బిఫోర్. పొజిషన్ అంటే ఏందండి, పొజిషన్ అంటే ఏందండి, స్టేటస్, ఉన్నటువంటి స్థితి. చూడండి ఇక్కడ టైంకు సంబంధించింది ఎట్ వాడిండు, ఇన్స్ట్రుమెంట్కి సంబంధించింది విత్ వాడిండు, మూమెంట్కి సంబంధించింది ఇంటూ వాడిండు. అంటే ప్రిపోజిషన్స్ అనేటువంటిది ఏ రకంగా వాడాలనో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మనం గతం 4th క్లాస్లో, మీరు ఒకవేళ గ్రామర్ చూడడానికి ప్రయత్నం చేయండి. 10th క్లాస్లో ఒక టేబుల్ ఇచ్చాడు, చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా చెప్పాను. 100% బిట్ అక్కడి నుంచే వస్తుంది. ఆస్టనాయిడ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వాడాలి, గుడ్ తర్వాత ఏ ప్రిపోజిషన్, తర్వాత బ్యాడ్ తర్వాత ఏ ప్రిపోజిషన్. ఇవన్నీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వీలైతే. అదేవిధంగా లిజన్ తర్వాత ఏ ప్రిపోజిషన్, సఫరింగ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వాడతాము, ఆస్టనాయిడ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వాడతాము, మ్యారీడ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వాడతాము. ఇవన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కసారి మనకు ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ను ఒకసారి చేసేటువంటి ప్రయత్నం చూసినట్లయితే, కంప్లీట్ ద ప్యాసేజ్ విత్ ద గివెన్ ప్రిపోజిషన్స్. చూడండి, టు అంటే కీ లేదా కు, ఇన్ అంటే లోపల, ఆన్ అంటే ఏంటండి పైన, విత్ అంటే తో, ఫర్ అంటే కొరకు, రీజన్. ఇక్కడ ఇచ్చాడు ప్రియాస్. ఇక్కడ మనము చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలండి. మనము ఏది సూటబుల్ అవుతుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రియాస్, ప్రియ యొక్క. ఇక్కడ చూడండి, ప్రియాస్ అంటే ఇక్కడ ప్రియ యొక్క అనేటువంటిది అర్థము. ఓకే, దీనికి మీనింగ్ ఏందనేటువంటిది కూడా మనకు 3rd క్లాస్లో ఇచ్చాడండి. ఓకే, ప్రియాస్ బర్త్డే ఈస్ డాస్ 5th May. కాబట్టి 5th అనేటువంటిది వచ్చింది కాబట్టి దానికంటే ముందు ఏం వాడతామండి, ఆన్. 7th క్లాస్లో కూడా వచ్చిందండి మనకు. అంటే డేట్స్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్స్ వాడాలి, బార్న్ తర్వాత మనకు ఆన్ అనే ప్రిపోజిషన్స్ వాడాలనేటువంటిది ఈజీగా ఇచ్చిండు. తర్వాత షీ వాస్ బార్న్ ఆన్. ఓకే, తర్వాత ఇన్ ద ఇయర్ 2003 షీ సెలబ్రేట్స్ హర్ బర్త్డే విత్ హర్ ఫ్యామిలీ. ఏమండి, విత్ హర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. దే బ్రింగ్ presents డాష్ హర్. ఓకే, ఫర్ హర్. ప్రియా గివ్స్ రిటర్న్ గిఫ్ట్ టు ఈచ్ ఆఫ్ దెమ్. అంటే ఇక్కడ చూడండి చాలా ఈజీ అండి. ఇక్కడ మనము 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. ఇక్కడ డేట్స్ ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాము, బార్న తర్వాత తప్పకుండా ఆన్ అనే ప్రిపోజిషన్స్ వాడతాము. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బర్త్డే ఇక్కడ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే, హర్ బర్త్డే డాష్ హర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. అంటే ఆమె ప్రతి సంవత్సరము ఆమె యొక్క బర్త్డే అనేటువంటిది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో జరుపుకుంటుంది కాబట్టి ఇక్కడ విత్ వాడాము. దే బ్రింగ్ ప్రజెంట్స్. చూడండి, ఫర్ హర్ ఆమె వాళ్ళ కొరకు కాబట్టి ఫర్. ప్రియా గివ్స్ ఏ రిటర్న్ గిఫ్ట్ టు ఈచ్ ఆఫ్ దెమ్. ఓకే, ఈ రకంగా. అంటే ఇక్కడ చూడండి ప్రిపోజిషన్స్ టాపిక్ మనము మళ్ళీ చెప్పుకుంటాము, అప్పుడు మనం క్లారిటీ అనేటువంటిది వస్తుంది. టు అనేటువంటి దానికి ఎన్ని రకాలుగా వాడవచ్చు, విత్ అనేటువంటి దానికి ఎన్ని రకాలుగా వాడవచ్చు, అవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, గుడ్ ఎట్. ఇందాక మన ప్రిపోజిషన్స్ నేర్చుకున్నాం కదా, దానికి సంబంధించింది కానీ చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్ ఎట్, ఫౌండ్ ఆఫ్. ఫౌండ్ తర్వాత ఆఫే ఉండాలి. స్పీక్ టు. చూడండి, గుడ్ ఎట్ అంటే గుడ్ మంచిది, తర్వాత ఫౌండ్ ఆఫ్ దానికి సంబంధించింది, అంటే ఏదైనా ఇష్టం ఉంటే ఫౌండ్ ఆఫ్ అంటారు. స్పీక్ టు మాట్లాడడం, వెయిట్ ఫర్ వెయిటింగ్ చేయడం, లుక్ ఎట్ చూడడం, అఫ్రైడ్ ఆఫ్ భయం, బిలాంగ్స్ టు చెందినది, యాంగ్రీ విత్ కోపంతో, లిజన్ టు వినడానికి, ఇంట్రెస్టెడ్ ఇన్
అంటే అందులో మనకు ఇంట్రెస్టెడ్ ఉంది. ఐ ఆమ్ డ్యాష్ డాగ్స్. ఐ ఆమ్ డాగ్స్ తోటి ఏమవుతుంది, భయపడతారు. భయపడడానికి సంబంధించింది ఏడ ఉంది ఇక్కడ మనకు, ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్, ఇక్కడ ఉంది చూడండి. ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. మధు ఈస్ డాష్ మ్యాథ్స్. మధు ఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్. గుడ్ ఎట్ మ్యాథ్స్, ఇక్కడ చూడండి గుడ్ ఎట్ పోయింది. గీత ఈస్ డాష్ స్పోర్ట్స్. గీత ఈస్ ఏమవుతుందండి, ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. ఇక్కడ లాస్ట్లో ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. నెక్స్ట్ డిడ్ యూ డాష్ యువర్ టీచర్. చూడండి డిడ్ యూ స్పీక్, ఇక్కడ చూడండి స్పీక్ టు యువర్ టీచర్స్. డాష్ దిస్ సాంగ్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. డాష్ లిజన్ టు. స్పీక్ టు, లిజన్ టు, ఇక్కడ చూడండి స్పీక్ టు అయిపోయింది. తర్వాత మనకు లిజన్ టు అనేటువంటిది ఇక్కడ ఉందండి. ఒకసారి దాన్ని కూడా, అంటే మనము ఇట్లా రౌండ్ ఎందుకు చేసుకున్నా అంటే మిగిలినటువంటివి సూటబుల్ అయ్యేటువంటివి. 6th వన్ చూసినట్లయితే కెన్ యూ డాష్ మీ. కెన్ యూ డాష్ మీ, కెన్ యూ వెయిట్ ఫర్ మీ, అంటే ఇక్కడ కెన్ యూ వెయిట్ ఫర్ మీ. నెక్స్ట్ 7th వన్ చూసినట్లయితే దోస్ ఫ్లవర్స్. లుక్ ఎట్. డస్ దిస్ బుక్ డాష్ యూ అనేటువంటిది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. 8th వన్ బిలాంగ్స్ టు చెందినది. మదర్ వాస్ డాష్ మీ అనేటువంటిది ఇచ్చిండు. తర్వాత 9th వన్ 10th వన్ దేనికి సంబంధించింది అనేటువంటిది ఈ ఒకటే మిగులుతుంది చేస్తే నేను, కాబట్టి ఈ రెండు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అఫ్రైడ్ ఆఫ్ అంటే భయము. గుడ్ ఎట్ అంటే మ్యాథ్స్లో చాలా మంచిగా చేస్తాడు. గీత ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అంటే మనం ఒకసారి మీనింగ్ అర్థమైతే చాలా ఈజీగా అయితే ఆన్సర్స్ చేయొచ్చు అండి. ఇవి ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనము చాలా ఇంపార్టెంట్ అండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది 5th క్లాస్లోనే ఉంటుందండి. 3rd క్లాస్ నుంచి మీరు 10th క్లాస్ వరకు తీసుకున్న ఇంత నీట్గా ఇంత మంచిగా బిట్స్ అనేటువంటిది ఏ క్లాస్లో కూడా ఉండదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజారావు ఈస్ నౌ డాష్ ద రైల్వే స్టేషన్. ద అనేటువంటిది వాడిండు, కాబట్టి రాజారావు ఈస్ నౌ ఎట్ ద రైల్వే స్టేషన్. ఇక్కడ ఉన్నాడు ఎట్ ద రైల్వే స్టేషన్. హీ ఈజ్ వెయిటింగ్. వెయిటింగ్ అనేటువంటిది వస్తుంది ఏమొస్తుంది, ఫర్ వస్తుంది. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ అంకుల్. హిస్ అంకుల్ ఈజ్ కమింగ్ డాష్ ద కృష్ణా ఎక్స్ప్రెస్. ద కృష్ణా ఎక్స్ప్రెస్ అంటే ట్రైన్స్ ముందు దా వాడిండు, కాబట్టి మనం ఏం వాడాలి, ఆన్ ద కృష్ణా ఎక్స్ప్రెస్ డాష్ తిరుపతి. ఫ్రమ్ తిరుపతి. The train has arrived. Now they are dash an auto. An వాడిండు కాబట్టి మనము in an ఆటోలో. When they reach home, Rohit says welcome to our house grandpa. అంటే మనము ఒకసారి అంటే ఎమ్మడే చేసేది, నాకు ఇది నేను చదివాను ముందే కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి నేను చేశానండి. కానీ 1-2 సార్లు చదవాలి. మనం చేసేటువంటి ప్రిపోజిషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రిపోజిషన్స్ చేయాలంటే 1-2 సార్లు మీనింగ్ అనేటువంటిది మనకు అర్థం కావాలండి. చాలా సూటబుల్గా ఉండేటువంటి ప్రిపోజిషన్స్ మాత్రమే అక్కడ చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరీ సింపుల్ అండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. ఇట్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్, ఇట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఎక్స్క్లమేషన్ మనకు రిక్వెస్ట్ అంటే ఎలా ఉంటుందో తెలుసు. ప్లీజ్ అనేటువంటిది, సజెషన్ అనేటువంటిది ఏమన్నా తీసుకో, బై దిస్, ఓకే టేక్ దిస్, సజెషన్ అనేటువంటిది. ఎక్స్క్లమేషన్ అంటే మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ ఈ రకంగా ఉంటుందండి, ఇక్కడ ఇస్తున్న ఎక్స్క్లమేషన్ మార్క్ ఈ రకంగా ఉంటుంది. స్టేట్మెంట్ అనేటువంటిది కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఇస్తుంది. క్వశ్చన్ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అడ్వైజ్ అనేటువంటిది మనకు అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇట్లా ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం దేనికి సంబంధించింది ఐడెంటిఫై చేయమంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫస్ట్ మనం చూసినట్లయితే జానకి అండ్ రోహిత్ బర్స్ట్ ఇంటూ లాఫ్టర్. కాబట్టి జానకి అండ్ రోహిత్ బర్స్ట్ ఇంటూ లాఫ్టర్, కాబట్టి ఇది ఏమవుతుందండి, స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్. నెక్స్ట్ వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ ద కిటెన్. చూడండి ఇక్కడ ఇది ఏమవుతుంది, క్వశ్చన్ అవుతుంది. ఏమవుతుంది సార్, క్వశ్చన్ అవుతుంది. బై దిస్ కిటెన్ అంటే ఇక్కడ బై దిస్ కిటెన్ అనేటువంటిది అడ్వైస్ ఇది కొనుక్కో. బై దిస్ అంటే సబ్జెక్టు నీవు అనేటువంటిది లోపించి ఉంటుంది. బై దిస్ కిటెన్ అనేటువంటిది మనము అడ్వైస్ కిందకి తీసుకోవాలండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్లీజ్ మమ్మీ బై దిస్ కిచెన్. ఇక్కడ బై దిస్ కిచెన్ అంటేనేమో అడ్వైజ్ అన్నాం, కానీ ప్లీజ్ ఇచ్చిండు కాబట్టి ఏమవుతుంది,
రిక్వెస్ట్ అవుతుంది సార్. ఏమవుతుంది సార్? రిక్వెస్ట్. రోహిత్ బ్రింగ్ దట్ ఓల్డ్ బాక్స్ హియర్. ఏమవుతుందండి? అడ్వైజ్ అవుతుంది. రోహిత్ అడ్వైజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనము లెటర్స్ గో టు ద పెట్ షాప్ అనేటువంటిది ఏమవుతుంది? సజెషన్. లెటర్స్ గో సజెషన్ అండి, సజెషన్ ఇవ్వడం. అదేవిధంగా వాట్ వండర్ఫుల్ కిటెన్ అనేటువంటిది ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఎక్స్క్లమేషన్ సెంటెన్స్. నేను ఏం చేశానంటే దేర్ ద 5 టైప్ సెంటెన్సెస్ ఆర్ దేర్. ఓకే, వన్ ఈజ్ ద డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ మనకు స్టేట్మెంట్స్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అసెటివ్ సెంటెన్స్. సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, అదేవిధంగా థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఫోర్త్ వన్ ఇక్కడ మనం అన్ని రకాలుగా మనం ఆప్టేటివ్ సెంటెన్సెస్, ఈ రకంగా అన్ని నెగిటివ్ సెంటెన్సెస్ ఈ రకంగా చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియో మీరు చూసినట్లయితే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. అది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది 5th క్లాస్లో మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ టాపిక్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒకసారి వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నౌ యూ హ్యాడ్ స్టడీ డిక్లరేటివ్, అసెటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ క్లాస్ 4th వచ్చింది మనం చెప్పాము. ఓకే, ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేటువంటిది కూడా ఇక్కడ నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. చూడండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెస్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్ అండ్ కమాండ్ అండ్ సజెషన్స్ ఆర్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపరేటివ్ సెంటెన్స్లో అడ్వైస్ ఇవ్వడానికి, రిక్వెస్ట్ చేయడానికి, కమాండ్ చేయడానికి, కమాండ్ అంటే ఆర్డర్ అండి, సజెషన్స్ ఇవ్వడానికి ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ సమ్ స్ట్రాంగ్ ఆర్ సడన్ ఫీలింగ్స్ ఇస్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సడన్ ఫీలింగ్స్ అనేటువంటిది అయ్యో, హుర్రీ అనేటువంటిది, ఇట్లా వావ్ ఇట్లా ఉంటాయి కదండి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ ఇట్లా. ఓకే, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. దిస్ ఆర్ ద కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. కాబట్టి వీటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మనము వీటికి సంబంధించినటువంటి అనేక ఎగ్జాంపుల్స్ అయితే మనం చేశామండి. కాబట్టి వాటిని మనము చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూడండి, ఇక్కడ మనకు వాట్ డూ యూ సే ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. యూ సీ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇది దేనికి సంబంధించింది? ఇది స్టేట్మెంట్కు సంబంధించింది. స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ హాట్ డే. ఇది కూడా దేనికి సంబంధించింది? స్టేట్మెంట్. ఏమండి? స్టేట్మెంట్. అంటే ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అనేటువంటిది రాయాలి మనం. నెక్స్ట్ మనం చూసినట్లయితే అన్ని సెంటెన్సెస్ చూద్దాం. యు మీట్ ఏ క్లెవర్ బాయ్. ఇది కూడా స్టేట్మెంట్కి సంబంధించింది. యు రీడ్ ఏ నైస్ స్టోరీ. స్టేట్మెంట్. యు సీ ఆల్ బిల్డింగ్స్. స్టేట్మెంట్. యు వాంట్ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఫర్ ఎ పెన్. స్టేట్మెంట్. యు వాంట్ టు నో ద టైమ్. స్టేట్మెంట్. కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఫుల్ స్టాప్. You want to ask people to wait outside. Statement and you want to introduce your friend. Statement. You want to your teacher to see your project work. Statement. Okay, these are called all statements about the types of sentences. Types of sentences లో ఇవన్నీ కూడా ఆ రకంగా మనము నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఎందుకంటే 1-2 సార్లు మనమైతే వాక్యం చదివితే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వాటిని చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రైట్ ఇన్ ద బ్రాకెట్ టైప్ ఆఫ్ ఈచ్ సెంటెన్స్. వాట్ డస్ ఇట్ డూ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది ఏమవుతుందండి? క్వశ్చన్. ఏమవుతుందండి? క్వశ్చన్. మమ్మీ లెటస్ బై. ఇది ఇంతకుముందు చెప్పామండి మనము. ఏమవుతుందండి? ఒక్కసారి మనము కామెంట్ రూపంలో ఈ వాక్యం రాసి కామెంట్ చేయండి. అన్నీ నేనే చెప్తున్నాను. జానకి పెయిడ్ ఫర్ కిచెన్. ఏమవుతుందండి? స్టేట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ వాట్ ఏ క్లెవర్ కిటెన్ దిస్. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. నెక్స్ట్ హూ ఈజ్ ద కరాటే మాస్టర్. క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇది ఏమవుతుందండి? క్వశ్చన్. ఓకే, సెకండ్ వన్ ప్లీజ్ కామెంట్స్. ఓకే, అండ్ ప్లీజ్ విజిట్ అగైన్. ప్లీజ్ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి ఏమవుతుందండి? రిక్వెస్ట్. నెక్స్ట్ రిక్వెస్ట్ అంటే మళ్ళీ ఏ రకమైనటువంటి సెంటెన్స్ అనేటువంటిది మనకు తెలియాలండి. ఎందుకంటే రిక్వెస్ట్కి సంబంధించింది ఎక్కడ ఇచ్చామనేటువంటిది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. క్వశ్చన్. రాజారావు గాట్స్ an injury on his head. Complete sentence కాబట్టి స్టేట్మెంట్.
రోహిత్ షట్ ద డోర్ అనేటువంటిది ఏంది? ఏమవుతుందండి? షట్ ద డోర్ అనేటువంటిది సజెషన్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద మనకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి మనం అందరం కూడా. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ రాజారావు కేమ్, తర్వాత ఇక్కడ వర్ ప్లేయింగ్. ఇక్కడ చూడండి, వెన్ హీ సెడ్, తర్వాత జంపుడు ఆన్ ద చైర్ విత్. ఇక్కడ చూడండి సెంటెన్స్, మొదటి సెంటెన్స్లో మనకు V2 అనేటువంటిది ఇచ్చాడు, తర్వాతలో మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఇచ్చాడండి. తర్వాత V2 ఇచ్చాడు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఈ వాక్యాలను గుర్తుపెట్టుకొని ఇక్కడ కొన్ని రాయమని అడుగుతూ ఉన్నాడు మనకు. అయితే మనకు బోత్ యాక్షన్స్ వర్ కంప్లీట్, రెండు యాక్షన్లు కంప్లీట్ అయినటువంటి సందర్భాలలో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ చేస్తే ఈజీగా మనకైతే అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, రాజారావు వాజ్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనకు కామన్గా గోయింగ్ వస్తుందండి. ఎందుకంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏందండి మనందరికీ తెలుసు, సబ్జెక్టు ప్లస్ వాస్, వర్, వర్బ్ 1 ప్లస్ ING ఫామ్ ఇదన్నా ఉండాలి, లేకుంటే సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇదన్నా ఉండాలి. కాబట్టి ఇది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీట్ అనేటువంటిది ఏమవుతుంది, V2 మెట్ అవుతుంది. ఓకే, ఆ వాక్యం పూర్తిగా ఇక్కడ రాసుకోవడం అనేటువంటి జరగాలి. నెక్స్ట్ చూసినట్లయితే దే డాష్ టాక్, దే వర్ టాకింగ్. ఎందుకు అవుతుంది? దే అనేటువంటిది మనకు సబ్జెక్టు, దానికి వాస్ వస్తుందా, వర్ వస్తుందా, వర్బ్ 1 ప్లస్ ING. ఇక్కడ వర్బ్ 1 ఇచ్చండి, వర్బ్ 1 ప్లస్ ING. ఓకే, దెన్ ఆటో రిక్షా స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే దే సాట్ ఇన్ ద ఆటో. ఇక్కడ చూడండి, ఇన్ ద ఆటో, ఇంతకుముందు మనకు ప్రిపోజిషన్లో ఇన్ అనేటువంటిది వాడిండు, కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి వాక్యం. ద ఆటో వాస్ వచ్చింది కాబట్టి గో ఇచ్చాడు, మనం ఏం చేయాలి, ద ఆటో వాస్ గోయింగ్ టు ద టౌన్ హాల్. దెన్ ఇట్ స్టార్టెడ్. నెక్స్ట్ మనం ఇట్లనే చూసినట్లయితే ఫోర్త్ వన్ కూడా సేమ్ అండి. దే రీచ్డ్ టౌన్ హాల్ ఇన్ టైమ్. రంగారావు డాష్ సర్చ్, రంగారావు వాస్ సర్చింగ్, వెయిటెడ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద ఆన్సర్, ప్లీజ్ కామెంట్ ఇట్. కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ రకంగా 5th క్లాస్కి సంబంధించినటువంటి ఇది పార్ట్ 1 వీడియో అండి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోను లెజెండ్స్ అయితే ఇప్పటి వరకు తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, మీ నుంచి నేను ఇంత కష్టపడి ఇంత టైం కేటాయించి చేస్తున్నాను, కాబట్టి దానికోసమైనా లైక్ ఇవ్వండి. ఫ్రీగా క్లాసులు ఉన్నాయని తక్కువ అంచనా వేసే వాళ్ళకు ఎగ్జామ్లో మనమేంటో చూపించబోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ, థ్యాంక్స్, బాయ్.